జీవిత బీమా కుటుంబంలోని ఆర్థిక నష్టాలను కవర్ చేయడమే కాకుండా కఠినమైన పరిస్థితుల్లో రుణాలు పొందడంలో కూడా సహాయపడుతుంది. ఆకస్మిక ఆర్థిక అవసరాల క్షణాలలో ప్రజలు తరచుగా సహాయం కోసం స్నేహితులు, బంధువులను ఆశ్రయిస్తారు. అదే కుదరకపోతే పర్సనల్ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుంటారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొందే సౌలభ్యం ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. అయితే ఇది 16 నుంచి 48% వరకు వార్షిక వడ్డీ రేటుతో వస్తుంది. మీరు ఎండోమెంట్ లేదా మనీ బ్యాంకు వంటి సాంప్రదాయ జీవిత బీమా పాలసీలను కలిగి ఉన్నట్లయితే మీరు ఖర్చుతో కూడుకున్న రుణాన్ని పొందేందుకు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ రోజుల్లో దాదాపు అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇది క్రెడిట్ కార్డులు లేదా పర్సనల్ లోన్లతో పోలిస్తే మరింత సరసమైన ఎంపిక. బీమా పాలసీకి వ్యతిరేకంగా రుణం తీసుకునే ప్రక్రియ సూటిగా ఉంటుంది. ఇది మీ బీమా కవరేజ్ ని ప్రభావితం చేయదు. కొన్ని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు జీవిత బీమా పాలసీలకు వ్యతిరేకంగా రుణాలను అందిస్తాయి. కొన్ని సంస్థలు యూనిట్ లింక్డ్ బీమా ప్లాన్లపై కూడా రుణాలను అందిస్తాయి. జీవిత బీమా పాలసీలు ఇప్పుడు ఎంతో అవసరం అయిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈ బీమా పాలసీల ద్వారా కూడా అత్యవసర సమయంలో రుణం పొందవచ్చు. పొందగలిగే రుణం మొత్తం పాలసీ సరెండర్ విలువ ద్వారా నిర్ణయించబడుతుంది. మెచ్యూరిటీకి ముందు పాలసీని సరెండర్ చేసినట్లయితే బీమా కంపెనీలు నిర్ణీత మొత్తాన్ని అందిస్తాయి. దీనిని సరెండర్ విలువ అంటారు. ఈ విలువ అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా లెక్కిస్తారు. 3 ఏళ్ల ప్రీమియం చెల్లింపుల తరువాత మాత్రమే పాలసీని సరెండర్ చేయవచ్చు. జీవిత బీమా కంపెనీలు సాధారణంగా సరెండర్ విలువలో 80 నుంచి 90% వరకు రుణాలను అందిస్తాయి. ఒక కంపెనీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై రుణ సదుపాయాన్ని అందిస్తే అది ఫండ్ విలువలో 50% వరకు అందించవచ్చు. బ్యాంకులు, కంపెనీల మధ్య దీనికి సంబంధించిన నియమాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. జీవిత బీమా పాలసీలపై రుణాలు సురక్షితమైనవి. వాటిని సులభంగా యాక్సెస్ చేయగలవు. ప్రస్తుతం బీమా కంపెనీలు అటువంటి రుణాలపై 9% నుంచి 12% వరకు వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. పర్యవసానంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలతో పోలిస్తే జీవిత బీమా పాలసీలపై రుణాలు చౌకగా పరిగణిస్తారు. ప్రైవేట్ రుణాల వల్ల వచ్చే ఇబ్బందులు వీటి వల్ల కలగవు. జీవిత బీమా పాలసీపై రుణం పొందడానికి కంపెనీలు నిర్దిష్ట అప్లికేషన్ ఫార్మాట్లను కలిగి ఉంటాయి. ఒకరు ఫారంను పూరించి దానిని బీమా కంపెనీకి సమీపంలోని బ్రాంచ్లో డిపాజిట్ చేయాలి. బీమా ఏజెంట్లు ఈ ప్రక్రియలో సహాయం చేయవచ్చు. ఎల్ఐసితో సహా అనేక కంపెనీలు తమ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాలసీపై రుణం కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తాయి. ప్రక్రియను త్వరగా పేపర్లెస్ గా చేస్తుంది. ఎలాంటి రాత పని లేకుండా సులభంగా రుణం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరే ఇతర వనరులు అందుబాటులో లేనప్పుడు, అకస్మాత్తుగా నిధుల అవసరం ఏర్పడినప్పుడు జీవిత బీమా పాలసీపై రుణం తీసుకోవడాన్ని పరిగణించవచ్చని నిపుణులు అంటున్నారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులతో పోలిస్తే బీమా పాలసీపై తీసుకున్న రుణం మరింత పొదుపుగా ఉంటుంది. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు బీమా కంపెనీలతో పాటు జీవిత బీమా పాలసీకి వ్యతిరేకంగా రుణం పొందే సదుపాయాన్ని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు పాలసీని జారీ చేసిన బీమా కంపెనీ నుండి లోన్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. బీమా పాలసీపై రుణం కోసం తిరిగి చెల్లించే వ్యవధి పాలసీ మెచ్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. మీ పాలసీ 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అమల్లో ఉన్నట్లయితే బీమా కంపెనీ మీకు 5 ఏళ్ల వరకు లోన్ని మంజూరు చేయవచ్చు. బీమా కంపెనీలు రుణాన్ని తిరిగి చెల్లించడానికి వివిధ ఎంపికలను అందిస్తాయి. మీరు వడ్డీని మాత్రమే చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు లేదా అసలు వడ్డీ రెండింటినీ చెల్లించవచ్చు. బీమా పాలసీకి వ్యతిరేకంగా తీసుకున్న లోన్పై వడ్డీని తిరిగి చెల్లించడానికి ప్రయత్నాలు చేయటం చాలా అవసరం. రుణం, వడ్డీని తిరిగి చెల్లించడంలో విఫలమైతే అసలు మొత్తాన్ని వడ్డీ జోడిస్తారు. రుణం, వడ్డీ మొత్తం పాలసీ సరెండర్ విలువను మించి ఉంటే కంపెనీ మీ పాలసీని మూసివేయవచ్చు. దీని తర్వాత మీరు జీవిత బీమా కవరేజ్ ని కోల్పోవడమే కాకుండా మెచ్యూరిటీ మొత్తాన్ని స్వీకరించే అవకాశాలను కూడా కోల్పోతారు. పాలసీ మెచ్యూర్ కావడానికి కేవలం 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే దానిని సరెండర్ చేయటం కంటే దానికి రుణం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఈ విధంగా మీరు పూర్తి కాలానికి బీమా కవరేజీని పొందడం కొనసాగిస్తారు. అలాగే మెచ్యూరిటీ సమయంలో మీరు అధిక చెల్లింపును అందుకోవచ్చు.